హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన ముందు ఏంటంటే హెచ్సిఎల్ సిపి ఉంది. సో ఈ సిస్టమ్ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో మెయిన్గా దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీటింగ్ వల్ల సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రాసెసర్ ఫ్యాన్ కింద చూస్తే మొత్తం డస్ట్ ఉంది. సో ఒకసారి మీకు ఇప్పి చూపెడతాడు ఎంత డస్ట్ ఉన్నది అన్నది. చూడండి, ఇంత డస్ట్ ఉంది ఇక్కడ. అలాగే ఫ్యాన్ ఉంది కదా, ఏదైతే కూలింగ్ చేసే ఫ్యాన్ ఉందో దానిపైన కూడా ఎంత డస్ట్ ఉందో చూడొచ్చు మీరు. సో వీటి వల్ల ఏంటంటే అది ఓవర్ హీట్ అయ్యి సిస్టమ్ ఆగిపోతుంది. సో ఇదే మాట మెయిన్ ప్రాబ్లం. సో ఇంత డస్ట్ ఉంది దీంట్లో, దీనివల్ల సిస్టమ్ కూల్ అవ్వట్లేదు. సో సిస్టమ్ హీట్ ఎక్కి ఆఫ్ అయిపోతుంది. సో మనం ఇదంతా క్లీన్ చేయాలి ముందైతే. సో ఇదంతా క్లీన్ చేసి మీకు చూపెడతాను. సో ఇది క్లీన్ చేసిన తర్వాత అలాగే లోపల కూడా క్లీన్ చేశాను చూడండి. లోపల కూడా క్లీన్ చేశాను మొత్తం. అలాగే ఒకసారి ప్రాసెసర్ తీసి దాని కింద కూడా క్లీన్ చేస్తాను. సో ఇదంతా క్లీన్ చేసి మనము మళ్ళీ ఆన్ చేసి చూపెడతాను. సో అలాగే ప్రాసెసర్ కింద చూడండి, ప్రాసెసర్ అది కూడా తీసాను. చూడండి ప్రాసెసర్ కింద ఎలా ఉంది. సో ఇక్కడ కూడా ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేసి చేసేయాలి. సో ఇదంతా క్లీన్ చేశాను కాబట్టి ఫిట్ చేసేసి చూడండి మొత్తం ఫిట్ చేశాను. అలాగే కనెక్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు జస్ట్ ఒకసారి ఆన్ చేసి మీకు చూపెడతాను డిస్ప్లే వస్తుంది లేదండి. చూడండి సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది. అలాగే ఓఎస్ వస్తుందో కూడా చూడవచ్చు మీరు. మొత్తం క్లీన్ చేసాను, అన్నీ సెట్ చేశాను కాబట్టి ఇప్పుడు సిస్టమ్ ఏ ప్రాబ్లం ఉండదు. సో సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది మనకు. వాయిస్ కూడా వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సిస్టము ఓవర్ హీట్ వల్ల ఆగిపోతుందంటే దీంట్లో మెయిన్గా ఆ డస్ట్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. సో అదొకటి క్లియర్ చేసుకున్నారంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.